ఎంతెంత దూరం, చానా చానా దూరం. సంయుక్త అక్షరాలు లేని కథ. ఒక అడవిలో ఒక చక్కని పూలతోట ఉండేది. అందులో రంగురంగుల సీతాకోకచిలుకలు చానా ఉన్నాయి. అవి హాయిగా ఆడతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆకలైనప్పుడల్లా తనివితీరా తేనె తాగుతా సంబరంగా ఉండేవి. ఒకరోజు ఒక సీతాకోకచిలుక అక్కడ ఆడుకుంటా ఉంటే అనుకోకుండా పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్టుకొమ్మలేవో అని కిందికి, మీదికి ఊగిపోతా ఉన్నాయి. ఇక సీతాకోకచిలుకలు ఎంత? ఈ సీతాకోకచిలుక ఆ గాలికి రయ్యిమని కొట్టుకొని పోతా పోతా దూరంలో ఆగి ఉన్న ఒక కారులో పడింది. అంతలో అక్కడికి ఉరుక్కుంటా ఒకతను 3 పిల్లలతో వచ్చినాడు. రేయ్, తొందరగా ఎక్కి కిటికీలు వేసేయండి, లేకుంటే కారంతా దుమ్ముతో గబ్బులేసి పోతాది అంటా గట్టిగా అరిచినాడు. వెంటనే పిల్లలంతా బెరబెరా లోపలికి దూరి సరసరా కిటికీలు వేసేసినారు. సీతాకోకచిలుక ఆ పిల్లలను చూసి భయంతో వణికిపోయింది. అమ్మో, ఈ పిల్లలకు గాని కనబన్నానంటే ఇంకేమన్నా ఉందా? చటుక్కున రెక్కలు పట్టేసుకుంటారు. కొంచెం గట్టిగా వత్తితే చాలు నుసినుసి అయిపోతాయి. బాధతో నరాలు జివ్వుమంటాయి. ఈ పిల్లలకు మంచేదో చెడేదో తెలీదు. వాళ్లకేమో ఆనందం, మాకేమో చావు భయం అనుకుంటా నెమ్మదిగా వెనుక సీటు కిందికి పోయి మట్టసంగా దాక్కోనింది. కారు దాదాపు గంటసేపు రయ్యిమని పోయి ఒకచోట ఆగింది. పిల్లలు అంతా ఒక్కొక్కరే దిగుతా ఉన్నారు. అది చూసి సీతాకోకచిలుక, వెంటనే తప్పించుకోవాలి, లేదంటే మళ్ళా తలుపులు వేసి కిటికీలు బిగించి వెళ్ళిపోతారు. లోపల గాలి వేడెక్కి ఊపిరి ఆడక చచ్చిపోతా అనుకోనింది. వెంటనే సర్రున వాళ్ల తలలమీద నుంచి ఎగురుకుంటా వేగంగా బయటకు వెళ్ళిపోయింది. ఆ సీతాకోకచిలుకకు అక్కడ అంతా కొత్తగా ఉంది. పచ్చని మొక్కలు లేవు, విచ్చిన పువ్వులు లేవు, పక్షుల కూతలు లేవు, చల్లని గాలులు లేవు. ఎక్కడ చూసినా ఆకాశమంత భవనాలు, రయ్యిమని తిరిగే వాహనాలు, చెవులు పగిలిపోయేలా చప్పుళ్ళు, ఆకాశమంతా నిండిపోయిన దుమ్ము మేఘాలు. సీతాకోకచిలుకకు ఇంటికి ఎలా పోవాలో తెలియడం లేదు. ఎవరు సాయపడతారా అని వెదకసాగింది. అలా వెదుకుతా వెదుకుతా పోతా ఉంటే ఆఖరికి ఒకచోట దానికి ఒక చిన్న పిట్ట కనబడింది. వెంటనే సీతాకోకచిలుక సంబరంగా దగ్గరకు పోయి, పిట్టమామా, పిట్టమామా, నేను సీతాకోకచిలుకను, దారి తప్పిపోయినాను. నువ్వు నా ఇంటికి నన్ను తీసుకొని పోగలవా అని అడిగింది దీనంగా. పిట్టకు జాలి వేసింది. అది గూడా చిన్నప్పుడు వాళ్ల అమ్మానాన్నల నుంచి తప్పిపోయినదే. వెదకీ వెదకీ అలసిపోయి ఒంటరిగా తిరుగుతా ఉంది. అందుకే దానికి ఆ బాధ తెలుసు. దాంతో, అల్లుడు, బాధపడకురా, నేనున్నా గదా, చెప్పు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. అప్పుడు ఆ సీతాకోకచిలుక కళ్ళు మూసుకొని, నాది చానా అందమైన తోట, ఎక్కడ చూసినా రంగురంగుల పూలతో కళకళలాడతా ఉంటాది అనింది. ఆ మాటలకు పిట్ట నవ్వి, అది కాదు అల్లుడు, తోటలంటే చానా ఉంటాయి. ముందు ఇది చెప్పు, నీ తోటకు చుట్టుపక్కల జంతువులు మొక్కలు ఉంటాయా లేక ఇల్లు, మనుషులు ఉంటారా అని అడిగింది. అప్పుడు సీతాకోకచిలుక, మా తోట చుట్టూ మొక్కలు, జంతువులే ఉంటాయి మామా అని చెప్పింది. దానికి పిట్ట, ఓహో, అలాగా, అయితే అది అడవే. నాకు అడవి గురించి పెద్దగా ఏమీ తెలీదు. అయినా దిగులు పడకు, ఏదైనా అడవి పావురం కనబడితే అడుగుదాం, నా వెంబడిరా అనింది. రెండూ ఎగురుకుంటా ఎగురుకుంటా తిరుగుతా ఉంటే ఒక చెట్టు మీద ఒక అడవి పావురం కనబడింది. వెంటనే పిట్ట దాని దగ్గరికి పోయి, ఓ పావురం మామా, పావురం మామా, కొంచెం సాయం చేయవా, ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది అంటా జరిగిందంతా చెప్పింది. అప్పుడు పావురం నవ్వి, చూడండి అల్లుళ్ళు, ఈ ఊరి చుట్టూ ఉండే అడవిలో చానా తోటలు ఉన్నాయి. నీది ఏ తోటనో ఎలా కనుక్కోవడం? బాగా ఆలోచించు, తోట చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగింది. సీతాకోకచిలుక బాగా ఆలోచించి, మతికి వచ్చింది, ఆ తోట పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది అనింది సంబరంగా. అప్పుడు ఆ పావురం నవ్వి, చెరువులు ఎక్కడెక్కడ ఉంటాయో కొంగలకు బాగా తెలుసు. అవి ఎప్పుడూ చేపల కోసం చెరువులను వెతుకుతుంటాయి గదా, దాన్ని పోయి అడుగు, నీ తోట ఎక్కడుంటాదో తెలిసిపోతుంది అనింది. దాంతో పిట్ట, సీతాకోకచిలుక కలిసి ఎక్కడైనా కొంగ కనబడుతుందేమో అని వెదకసాగినాయి. అలా తిరుగుతా తిరుగుతా ఉంటే ఒకచోట ఒక పెద్ద కొంగ కనిపించింది. పిట్ట సంబరంగా కొంగ దగ్గరికి పోయి, కొంగమామా, కొంగమామా, కొంచెం సాయం చేయవా, ఈ సీతాకోకచిలుక దారి తప్పిపోయింది అంటా జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ కొంగ కాసేపు ఆలోచించి, చూడు అల్లుళ్ళు, నాకు తెలిసి ఈ ఊరికి చుట్టుపక్కల దాదాపు 10 చెరువులు ఉన్నాయి. నీది ఏ చెరువో ఎలా కనుక్కోవడం? ఇంకొంచెం బాగా ఆలోచించు, ఆ చెరువు గట్టున ఏమైనా ఉన్నాయా అని అడిగింది. సీతాకోకచిలుక బాగా ఆలోచించి,
మతికి వచ్చింది, ఆ చెరువు గట్టున ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది అనింది సంబరంగా. కొంగ నవ్వి, నా చూపంతా చెరువులోని చేపలపైనే గాని చుట్టూ ఉండే మొక్కలపై ఉండదు. మామిడితోటలంటే చిలుకలకు బాగా తెలుసు. అవి ఎక్కడ మంచి పళ్ళున్నా వదలవు. పోయి వాటిని అడుగు అని చెప్పింది. ఆ మాటలకు సీతాకోకచిలుకకు నీరసం ముంచుకు వచ్చింది. బాధతో కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. అది చూసి పిట్ట, అల్లుడు నువ్వు దిగులు పడకు. ఓపిక పడితే విజయం మనదే. చివరి వరకు పోరాడాలగాని ఇలా సగంలోనే నీరసపడగూడదు. లే పోదాం అంటా తీసుకొని పోయింది. రెండూ తిరుగుతా ఉంటే ఒకచోట ఒక జామచెట్టు మీద ఒక రామచిలుక దోరకాయ కొరుకుతా కనబడింది. వెంటనే పిట్ట సంబరంగా చిలుక దగ్గరకు పోయి, చిలుకమామా, చిలుకమామా, కొంచెం సాయం చేయవా? ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది అంటా జరిగిందంతా చెప్పింది. అది విని చిలుక నవ్వి, నేనెప్పుడూ అలా పోలేదుగాని ఒకసారి మా మామ చెప్పాడు. ఇలాగే ఉత్తరం వైపు ఒక గంట సర్రున దూసుకొని పోతే ఒక చెరువు, దాని పక్కన రంగురంగుల తోట, చెరువు ఒడ్డున పెద్ద మామిడి చెట్టు ఉన్నాయట. ఒకరోజు పోయి తనివితీరా తిని వద్దామనుకుంటా ఉన్నా. బహుశా నీవు చెబుతున్న తోట అదే కావచ్చు అంటా ఎలా పోవాలో దారి చెప్పింది. వెంటనే పిట్ట, సీతాకోకచిలుకను భుజం మీద ఎక్కించుకొని రివ్వున ఎగురుతా, అక్కడక్కడ ఆగి పళ్ళు తింటా, నీళ్లు తాగుతా, సాయంకాలానికంతా చెరువుగట్టు మీద ఉన్న మామిడి చెట్టును చేరుకోనింది. ఆ పూలతోటను చూసేసరికి సీతాకోకచిలుక, ఇదే మా తోట అంటా సంబరంగా ఎగిరి గంతులు వేసింది. తోటలోని మిగతా సీతాకోకచిలుకలన్నీ వాటి చుట్టూ గుంపైనాయి. జరిగిందంతా తెలుసుకొని పిట్టను బాగా మెచ్చుకున్నాయి. మంచి మంచి మాగిన మామిడి పళ్లతో, తీయని తేనెతో గొప్ప విందును ఇచ్చినాయి. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.